హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హితేష్ అండ్ danish క్రియేటివ్స్. ఈ వీడియోలో మనం చికెన్ రోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన చికెన్ అనేది 1 కేజీ తీసుకున్నాను. ఇవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చికెన్ పీసెస్ అనేవి మీడియం సైజులో ఉండే విధంగా చూసుకోవాలి. ఈ చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్కి బాగా పట్టించుకొని ఈ చికెన్ అనేది వాష్ చేసుకోవాలి. చికెన్ని ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని ఈ చికెన్లోకి వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మపండు తీసుకొని హాఫ్ నిమ్మపండు గుజ్జుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చికెన్లో వేసుకున్న తర్వాత ఇవి పీసెస్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేద్దాం. ఇలా మూతను పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం చికెన్ రోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 2 యాలకులు, ఒక చెక్క, 5 లవంగాలు వేసుకున్నాను. ప్యాన్లో వేసుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక కరివేపాకు రెమ్మ ఆనియన్ వేసిన తర్వాత ఇది లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఈ చికెన్ రోస్ట్ అనేది కొద్దిగా స్పైసీగా ఉండాలంటే పచ్చిమిర్చి 2 పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. టమోటా, ఒక మీడియం సైజ్ టమోటాని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్కి మనం ముందుగా వేయించుకున్న ఈ మసాలా అంతా బాగా పట్టేంత వరకు చికెన్ పీసెస్ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుందాం. మూత ఓపెన్ చేసి మధ్యలో ఇలా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని 70% కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది బాగా చికెన్ పీసెస్ అనేవి బాగా ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలి. మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అనేది పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇంకా 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ విధంగా 70% కుక్ అయిన తర్వాత 1 కప్పు
పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ మగ్గిన తర్వాత మిక్సీలో వేసుకున్న ఈ పొడిని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ముందుగా వేయించి పొడి కొట్టుకున్న ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే మిరప్పొడి 1 టేబుల్ స్పూన్. మీకు కారం ఎక్కువగా తింటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా వేసిన తర్వాత వాటర్ అనేది అంతా డ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ముందుగానే చికెన్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చికెన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరని దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంట్లోనే చికెన్ రోస్ట్ని తయారు చేసుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముక్క కూడా మిగిల్చరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.